బ్రహ్మదేవి గిరిజన కాలనీలో సిమెంటు రోడ్లు వేయించింది ఎవరు, అభివృద్ధి చేసింది ఎవరు అనేది కాలనీలో ఏ ఒక్కరిని అడిగినా చెబుతారని వైసీపీ మైనారిటీ విభాగం నాయకులు షేక్ మస్తాన్ తెలిపారు. నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం బ్రహ్మదేవి గిరిజన కాలనీలో స్థానిక వైసీపీ నాయకులు నలుబోలు చెంగయ్య, షేక్ మస్తాన్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రి సోమిరెడ్డి చేసిన వ్యాఖ్యలను వైసీపీ నాయకులు ఖండించారు. బ్రహ్మదేవి గిరిజన కాలనీలో జరిగిన అభివృద్ధి మొత్తం కేవలం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సహకారంతో వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో మాత్రమే జరిగిందని అన్నారు. గిరిజన కాలనీలో టీడీపీలో చేరిన వారిలో 4 కుటుంబాలు తిరిగి వైసీపీలోకి వచ్చాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యులు వెంకట సుబ్బయ్య, సర్పంచ్ సుధాకర్, కట్టా సుబ్రహ్మణ్యం, బషీర్, పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. సంబంధించి బ్రహ్మదేవి గ్రామంలో భవిష్యత్తు ఏదో అని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు బ్రహ్మదేవి గ్రామంలో రావడం జరిగింది. అయితే వాళ్ళు వచ్చారు, వాళ్ళ కార్యక్రమం చేసుకో పర్వాలేదు, ఓకే. బ్రహ్మదేవి గిరిజన కాలనీకి వచ్చేసి బ్రహ్మదేవి గిరిజన కాలనీ నందు ఏడున్నటువంటి సిమెంట్ రోడ్లు, సౌటి కాలువలు అన్ని కూడా మనమే చేసాం. ఏమయ్యా మనమే చేసాం అని పక్కన కార్యకర్త అయ్యా మనమే చేసాం చెప్పేవాళ్ళకన్నా సిగ్గుండాల. ఎవరు అభివృద్ధి చేశారు? ఏడ పుట్టిన ప్రతి బిడ్డ చెప్తారు, ఏడుండే ప్రతి అవతారు చెప్తారు, ప్రతి అక్కచెల్లమ్మ, ప్రతి అన్నదమ్ముడు, నీ పార్టీ సంబంధించి తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరినైనా అడగండి. ఈ రోజు బ్రహ్మదేవి గ్రామ పంచాయతీకి సంబంధించి ఒక గిరిజన కాలనీ కాదు, ఈ పంచాయతీ సంబంధించి ప్రతి హెప్టేషన్ గురవసాల రంగాచల గురవ గోవిందరెడ్డి ఏ హెప్టేషన్ అంటే ఎస్సీ కాలనీ, ఎస్టీ కాలనీ అభివృద్ధి అంటే ఏందో అభివృద్ధి చూపించిన వ్యక్తి ఈ నియోజకవర్గానికి సంబంధించి కాకాని గోవర్ధన్ ఏ బిడ్డలు అడిగిన చెప్తారని కూడా ఈ రోజు మీకు తెలియజేస్తాను. అయితే బ్రహ్మదేవి గ్రామ పంచాయతీ గిరిజన సంబంధించి 2014 ఎన్నికల్లో కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఈ సర్వేపల్లి నియోజకవర్గం సంబంధించి శాసనసభ్యులుగా ఇక్కడ ఎలక్షన్ కాంపిటీషన్ వచ్చినప్పుడు బ్రహ్మదేవి గిరిజనకానికి వచ్చినప్పుడు మోకాళ్ళ గుంట్లు బుడద, అయ్యా మేము ఎన్నో సంవత్సరాల నుంచి ఈ గ్రామంలో నివసిస్తున్నాం, ఈ గిరిజనతో సంబంధించి 470 మంది విద్యార్థులు హై స్కూల్ ఉంది ఇక్కడ, అనేక మంది అన్ని కులాలు, బీసీలు, ఎస్టీలు, ఎస్సీలు, మైనార్టీలు అన్ని కుటుంబాలు ఉదయం పొద్దున పనికి వెళ్తే ఎప్పుడు రాత్రి వస్తున్నాయా, కనీసం లైట్ లేదు, పాములు రోడ్డు మీద పారాడుతూ ఉన్నాయి, మోకాళ్ళ గుంట్లున్నాయా, మీరు గెలిస్తే మాకు ఈ సిమెంట్ రోడ్డు ఏంటి అంటే ఆ రోజు ఇచ్చిన మాట కోసం కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఒకటే మాట చెప్పారు, తల్లి నేను గెలవగానే ఖచ్చితంగా మీకు గిరిజన కాలనీకి ఎంత డబ్బు ఖర్చైనా సరే సిమెంట్ రోడ్డు వేస్తాను అని చెప్పాడు. ఆ మాట కోసం మాట తప్పకుండా 2014లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. మంత్రిగా మీరు ఉన్నారు, గిరిజన కాలనీకి సంబంధించిన కనీసం ఆ రోజు బాగుడు ఈ రోజుకి మామూలు తిప్పుకొని మళ్ళీ నన్ను వచ్చారు. ఒకటే చెప్పాడు, నేను గెలిచాను తల్లి ఎమ్మెల్యేగా, కానీ నిధులు నా దగ్గర లేవు, కానీ మీకు మాట ఇచ్చాను నేను రోడ్డు వేస్తానని చెప్పారు. రోడ్డు వేస్తే ఆ రోజు గ్రామ సర్పంచ్గా కట్టా సుబ్రహ్మణ్యం, ప్రస్తుతం మాజీ సర్పంచ్ కట్టా సుబ్రహ్మణ్యం గ్రామంలో సర్పంచ్ ఉన్నారు. సుబ్రహ్మణ్యం, నేను విష్ణువర్ధన్ చెప్పాను, మీరు ఎంత ఖర్చైనా పర్లా, ఎన్ఆర్జీ జాతీయ గ్రామ ఉపాధి మ్యాచింగ్ పెట్టుకొని పంచాయతీరాలు ఉంటే నిధులతో చేసుకొని వాళ్ళకి నేను మాట ఇచ్చాను, మీరు వేరే దానికే సంబంధించి ఆ రోడ్డు వేయాలంటే 26 లక్షల రూపాయలతో ఈ గ్రామంలో సిమెంట్ ఆ రోజు జన్మభూమి కమిటీ మెంబర్లు వచ్చి అనేక అడ్డంకాలు ఎదురయ్యారు. అయినా సరే శంకర నేను ఉన్నాను, నేను మాట ఇచ్చాను, మీరు రోడ్డు వేయండి అని చెప్తే అన్న మెండల మెట్ట సహాయ సహకారాలతో అన్న మిడుండి మాకు ఆ రోజు మంత్రి గారు చెప్పగానే మా యొక్క కాకాని గోవర్ధన్ ఆదేశాలతో ఈ మెయిన్ రోడ్డు వేసిన ఘనత మాది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారిది. అయిపోయింది. మళ్ళీ అడ్డు వీధులు ఉన్నాయా, ఎట్టో మీ పుణ్యం మెయిన్ రోడ్ వేశారు, ఇంకెవరు గిరిజన అభివృద్ధి చేసేవాళ్ళు లేరు, అడ్డు వీధులు కూడా వేసుకొని పుణ్యం చేసుకున్నాయా అని అడిగారు. మళ్ళీ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాం, మా నాయకులందరూ కలిసి విష్ణువర్ధన్ సహకారంతో అడిగి వెళ్ళాం, అయ్యా వాళ్ళు ఇది కూడా ఆడుతున్నారని మొన్న చెప్పాం, రోడ్డు వేసాం, మళ్ళీ చేద్దాం, అయినా ఎన్ని మీటర్లు ఉందో కొలతలేసి ఎస్టిమేషన్ చెప్పండి అన్నారు. ఆ ఎస్టిమేషన్ వేస్తా ఉన్నాం. పాపం తెలుగుదేశం జన్మభూమి కంపెనీలు వచ్చేసారు గబగబా, ఓమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో ఈ రోడ్డు వేశారు, ఉన్న రోడ్లన్నీ వాళ్ళు వేస్తే మనం చెప్పుకోవడానికి ఏం లేదు, కేరా ఫోటోస్ లేకుండా పోతాం, ఇప్పటికే మనం ప్రజలు చీ కొడుతూ ఉండే రోడ్లు తరిగి ఉన్నారు, కాబట్టి ఇదన్నా వేద్దాం అని చెప్పి పాపం లేదో ఆశపడి ఆ రోజు మేము అధికారులు పెట్టి కొలతలు వేస్తూ ఉంటే ఆ జన్మభూమి కమిటీ మెంబర్లు వచ్చి ఆ కొలతలు ఆపించేశారు. సరేలే పాపం ఎవరు వేస్తే అభివృద్ధి జరగాల, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మా మనుషులు ఒకటే చెప్తా ఉంటాడు, అభివృద్ధి ఎవరు చేసినా సరే వాళ్ళకి ఎప్పుడు సపోర్ట్ ఉండని చెప్పి అనేక మంది చెప్తున్నారు. సరే వీళ్ళు వేస్తారని చెప్పి గమ్ముకున్నాం, కొలతలు వేశారు, అంతే, ఇంకంటికి కనపడాల. ఎన్నికలు వచ్చాయి, అయిపోయిందమ్మా, మళ్ళీ ఎలక్షన్లు గెలిచి వేస్తా ఉన్నారు, పని అయితే చేయాల. మళ్ళీ గిరిజన కాలనీకి సంబంధించి 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మళ్ళీ అదే ప్రజలు ఇదే గిరిజన కాలనీ వాళ్ళు మళ్ళీ అడిగారు, అయ్యా ఆ రోజు మీరు వేసారు అటు వీధి అని. మళ్ళీ కూడా 33 లక్షలతో ఈ రోజు బ్రహ్మదేవి గిరిజన కాలనీకి సంబంధించి 18 అడ్డ వీధులకి మట్టి రోడ్డు కనపడకుండా వేసిన ఘనత ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అని చెప్పి కూడా ఈ రోజు మేము సగర్వంగా చెప్పుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఈ గిరిజన కాలనీలో ఏ కుటుంబానికి వెళ్ళండి, తెలుగుదేశం పార్టీ సంబంధించిన నాయకులు కార్యకర్తలు మీ కుటుంబాలకు వెళ్ళండి,
మీ వాళ్ళు అడగండి, పిలిపించుకోండి ఆఫీస్కి. ఎవరైనా మీరు మనం ఈ అభివృద్ధి అంతా మనం చేసామని చెప్పారు, నేను తొందరపడి మైక్లో చెప్పేశాను, వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధంగా అంటున్నారు, ఇది నిజం అబద్ధం అని గుండె మీద చేసుకొని మనస్సాక్షిగా భగవంతుని మీద ప్రమాణం చేసి చెప్పను. ఒక్క అభివృద్ధి ఈరోజు బ్రహ్మదేవ గ్రామ పంచాయతీ సంబంధించి సౌటికాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, సిమెంట్ రోడ్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఎన్ని వీధులు ఉన్నాయో, ఎన్ని గ్రామాలు ఉన్నాయో, బ్రహ్మదేవ పంచాయతీ సమితి అన్ని హ్యాబిటేషన్ లో మట్టి రోడ్లు లేకుండా చేసినటువంటి ఘనత కాకాని గోత్రుడి యొక్క సహాయ సహకారాలతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అభివృద్ధి ముందుకు తీసుకుపోతా ఉన్నాం తప్ప ఇటువంటి వాళ్ళు ఎవరు కూడా ఇటువంటి అబద్ధాల హామీలు మానుకోండి. మీ కార్యకర్తలు ఏదో చెప్పారని చెప్పి మీరు మాట్లాడబాకండి. మీరు ఎందుకు అవమానపడతారు? దయచేసి మరొకసారి చెప్తా ఉన్నాం, ఈ బ్రహ్మదేవ గ్రామ పంచాయతీ ప్రజలు ఎప్పుడు కాకాని గోత్రెడ్డి గారిని ఆయన ఏదో ఒక నాయకుడు కాదు అనుకోవట్లా. ఈ ఇంటి బిడ్డగా, మా కొడుక, ఒక అక్క చెల్లెమ్మ, ఒక అన్నదమ్ముడు అనుకుంటారు, ఒక అవతాత, ఒక మనవడు అనుకుంటారు, ఒక మా బిడ్డ అని అంటారు. ప్రతి కుటుంబంలో కాకాని గోత్రెడ్డి ఈ బ్రహ్మదేవ గ్రామ పంచాయతీ గుండెల్లో ఉన్నాడు. అందుకని ఆయనకి అందరూ బ్రహ్మరథం పడతారు. కాబట్టి నీ పగటికలను మానుకో. ఇక్కడ ఎవరు కూడా మీ నాయకులుగా చెప్పినట్టు ఇక్కడ పగటేశాలకు ఎవరికి అవకాశాలు ఉండవు. మళ్ళీ కూడా ఆయన ఘన విజయం చేకూరుస్తారు. బ్రహ్మదేవ మంచి ఊచిన మెజార్టీలో మళ్ళీ కూడా ఆయనే వస్తారు. కాబట్టి మీరు ఇటువంటి అబద్ధ హామీలు మానుకోండి. ఎక్కడ మాట్లాడు నిజాలు చెప్పండి, అభివృద్ధికి ముందుకు పోండి తప్ప అభివృద్ధి చేసి ఒకరు చేస్తే మేము చేసేవారని గతంలో మీరు 2 సార్లు మంత్రిగా ఉన్నారు, ఎమ్మెల్యేగా ఉన్నారు. ఏనాడు కూడా ఈ బ్రహ్మదేవ పంచాయతీ సంబంధించి కేజీ సిమెంటు బస్తా కంకర చేసేటువంటి దాఖలు మీ లేవు. కాబట్టి మీరు ఇటువంటి అబద్ధాలు మానుకొని ఇంకొకసారి కూడా ఈ విధంగా ఇటువంటి అవాంఛనీయులు, తప్పుడు వ్యవహారాలు, ఇటువంటి మాటలు మానడం మానేయండి. అభివృద్ధి చేసిన కాకాని అని చెప్పి ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ మీ అందరూ కూడా. ఈ యొక్క బ్రహ్మదేవి గిరిజన కాలనీ స్థానికుడి నేను. నా పేరు చెంగయ్య. ఈ యొక్క కాలనీ ఏర్పడి సుమారుగా ఒక 50 సంవత్సరాలు అయింది. ఏర్పడిన మొదటి నుంచి ఈ యొక్క కాలనీలో మేము నివాసం ఉన్నప్పుడు నానా రకాల ఇబ్బందులు, అనేక సమస్యలతో దారి మార్గాలు సక్రమంగా లేకుండా అంటే బయట నుంచి మా యొక్క గ్రామంలో కొన్ని స్కూళ్ళు కూడా వెలువడ్డాయి. దానికి సరైన మార్గాలు లేకుండా వాటికి సమస్యలు, వాటి ఇబ్బందుల గురించి ఎన్నోసార్లు ఎంతోమంది నాయకులు వచ్చారు. టీడీపీ హయాంలో అయితే ప్రతి ఒక్కరికి పేరు చెప్పాము. ఎన్నవాళ్ళ కానీ పట్టించుకుని ఒకరు లేరు. తర్వాత 2014లో మన సర్వేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కాకాని గోత్రెడ్డి గారు వచ్చారు. వచ్చినప్పుడు మా సమస్య గురించి విన్నవించుకున్నాము. ఆయన అన్ని కూడా విని ఇవన్నీ కూడా నేను పరిశీలిస్తానని చెప్పాడు. చెప్పిన వెంటనే అది మిస్ కాకుండా ప్రతి ఎన్ని సందులు ఉన్నాయి, ఎన్ని గొంతులు ఉన్నాయి, ప్రతి గొంతు కూడా ఒక ఇసుక అనేది మట్టిని కనిపించకూడదు, ప్రతి ఒక్క డొంక కానీ ప్రతి ఒక్క దారి కానీ సిమెంట్ రోడ్లే పడాలి, ఏపిస్తాను నాది హామీ ఇచ్చాడు. చెప్పినట్టుగా ఆయన ప్రతి ఒక్క సందుకి గొంతుకి సిమెంట్ రోడ్లు మన గ్రామ నాయకులు ఉన్నటువంటి మస్తాను, జమీలన్న వీళ్ళ ఆధ్వర్యంలో అన్ని కూడా పుష్కలంగా ఏ లోటు లేకుండా చేశాడు. కొంతమంది నాయకులు ఈ యొక్క గవర్నమెంట్ లో వాళ్ళు వేపిస్తే మేమేపిచ్చామని చెప్పేసి అబద్ధాల మాటలు చెప్పుకొని కాలం గడుపుతా ఉంటారు. అది కరెక్ట్ కాదు. చెప్పే మాట నిజంగా చెప్పాలి, అబద్ధం చెప్పకూడదు. అది తర్వాతనే తెలుస్తుంది. కాబట్టి దాని పరిణామాలు దానికి కొన్ని ఎఫెక్ట్ కలుగుతాయి. కాబట్టి అది ఆలోచించుకొని మాట్లాడాలి. అదే కాకుండా కొంతమంది మా పార్టీలో అందరూ చేరిపోయారు అని చెప్పి కొంతమంది బలవంతంగా వాళ్ళ కండలు కప్పి ఫోటోలు తీసి పేపర్లు వేసుకొని అందరూ చేరారు అనుకుంటున్నారు. అది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. కొంతమంది మా దగ్గరకు వచ్చి మేము రాకపోయినా కూడా కండలు కప్పి బలవంతంగా మా యొక్క ఈ పార్టీలో చేరని చెప్పి చెప్పుకుంటున్నారు. మాకు అది ఇష్టం లేదు. మేము మీ సమక్షంలో మన పెద్ద ఎమ్మెల్యే గారి కాకినాడ నాయకత్వంలో మేము పార్టీ చేరతామని చెప్పేసి మరుసటి రోజే వీళ్ళందరూ స్వచ్ఛందంగా వచ్చి మన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అందుకు వాళ్ళందరికీ నేను చాలా సంతోషంగా గర్వపడుతున్నాను. ఇట్లాంటి చెప్పినట్టుగా ఎటువంటి ఆలస్యం చేయకుండా వెంటనే తీర్చేటువంటి నాయకత్వ లక్షణాలు ఆయన ఉన్నాయి. కాబట్టి మళ్ళా కూడా ఈ సర్వేపల్లి నియోజకవర్గం అద్భుత ఘన విజయంతో ఆయన గెలుస్తారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఇంద్రధనుస్సులోని రంగులు, పట్టులోని స్వచ్ఛత, స్వచ్ఛమైన జరీతో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం. 1000 రకాల పట్టు చీరలతో కొత్త రంగులతో అతి తక్కువ ధరలకే మీ ఇంట వివాహాన్ని మధుర జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు కాంజీవరం పట్టు సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, పెన్ కలంకారీ, డిజిటల్ పట్టు సారీస్, ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్, వైవిక పట్టు, కామాఖ్య పట్టు, రాజవంశ పట్టు, రాగసూత్ర పట్టు, వసుదైక పట్టు, అక్షయ పట్టు, వైదిక పట్టు సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి. చుడిదార్స్, గాగ్రాస్, లెహెంగాస్, వెస్టర్న్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి, మాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూరు.